నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. భార్య భర్త ముసలి వయసులో ఎంతో అన్యోన్యంగా ఉంటారు. భర్త భరించేవాడైతే భర్త ఆకలి తీర్చేది. భర్తకి భార్య అడుక్కొనైనా ఆకలి తీరుస్తుంది. కొంచెం హెల్త్ బాగుండి ఒళ్ళు సహకరిస్తే పాసి పని చేసుకొనైనా భర్త ఆకలి తీరుసిద్ది భార్య. అలాంటి భార్య భర్తల గురించి చెప్తానండి ఈరోజు నేను. భార్య భర్త, ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి అబ్బాయి. వాళ్ళని కష్టపడి కూలి పని చేసుకొని చదివించి అమ్మాయికి పెళ్లి చేశాడు. అబ్బాయికి జాబ్ వచ్చింది, సాఫ్ట్వేరు, సిటీలో ఉంటాడు. ఆ అబ్బాయికి కూడా పెళ్లి చేసేసాడు. ఇక అబ్బాయి సిటీలో ఉంటాడు. భార్య భర్త ఇక్కడ వండుకొని తింటా, భర్త పనికి వెళ్తాడు కూలి పనికి, భార్య వండి పెడతా ఇంట్లో ఉంటుంది. అలాగా కొద్ది రోజులు బాగానే ఉన్నారు. తర్వాత భార్యకి జబ్బు చేసి భార్య చనిపోయింది. చనిపోతే కూతురు కొడుకు ఇద్దరు ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళ కర్మకాండ చేసేసి వెళ్ళిపోయినారు. ఇక తర్వాత ఇతను అక్కడే ఇక వండుకొని తింటా, పని ఉంటే వెళ్తా, ఆ కర్రీ పాయింట్లో కర్రీస్ తెచ్చుకొని, పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని ఏదో అన్నం వండుకొని తింటున్నాడు. ఇక తర్వాత అలాగా రోజులు గడిచిపోతున్నాయి. ఇక పక్కల ఆయనకి తెలిసిన వాళ్ళు, పక్కలోళ్ళు, వాళ్ళు వీళ్ళు, ఎందుకు నువ్వు ఇక్కడ ఈడ వండుకొని తింటా, ఈడ ఎందుకు ఒక్కడే ఒంటరిగా ఉంటాం, కొడుకున్నాడు కదా మంచి జాబు, అడకెళ్ళు బంగారంగా చూసుకుంటారు, అది ఇదని పక్కలోళ్ళు అనేసరికి పాపం వెళ్ళాడు కొడుకు దగ్గరికి. వెళ్తే కూలి పని చేసుకునేవాడు కదండి, పాపం బట్టలు కానీ అలా ఉండేసరికి అపార్ట్మెంట్లో వాళ్ళు చిన్న చూపు చూస్తారేమో, తక్కువగా చూస్తారేమో, ఎగతాళి చేస్తారేమో అనేది అనుకున్నాడు ఈ కొడుకు. అనుకొని తండ్రిని కొంచెం చేదరించుకున్నట్టుగా మాట్లాడతాం అర్థమైపోతుంది ఆ తండ్రికి, ఆ కొడుకు అలా మాట్లాడుతుండేసరికి. ఇక కూలి పని చేసుకునే వాళ్ళు పేదవాళ్ళు కదండి, వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా ఏదన్నా మాట అన్నా కూడా తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు అడుక్కొనైనా తినొచ్చు, ఒకళ్ళ కింద తల వంచరు, రోషం ఎక్కువ ఉంటుంది. ఇక సరే అతను తండ్రి వచ్చేసాడు, వెళ్ళిపోయి కూతురు కాడికి వెళ్ళాడు. వెళ్ళంగానే ఇక ఒకరోజు బాగానే చూసుకుంది తండ్రిని. ఆ కూతురైతే ఇంకా ఇంట పెట్టిన దీపం ఆవిడే ఇది చూసుకుంది. ఇక తండ్రి మాటలను బట్టి అర్థం చేసుకొని ఇక్కడే ఉండిపోతాడేమో అని చెప్పేసి ఆ కూతురు ఇక్కడే ఉంటే అట్లా, మా ఆయన ఒప్పుకుంటాడా, నాకేమో పెళ్లి చేసావు, కొడుకేమో బాగా చదివించుకున్నావు, అది ఇది అని చెప్పేసి నిష్ఠూరంగా మాట్లాడేసరికి ఆడ కూడా ఉండలేక ఇక వద్దులేనేసి అతని ఇంటికి వెళ్ళిపోయాడు. అది రేకుల ఇల్లు అండి, కానీ మంచి రోడ్లో మా సెంటర్లో, రోడ్డు పక్క ఇల్లు సెంటర్ అన్నమాట, మంచి వాల్యుబుల్ స్థలం అది. కానీ రేకుల ఇల్లు, ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఇక మళ్ళీ వచ్చి అతను వండుకొని తింటా ఏదో పని పాటు చేసుకొని అతను బతుకుతున్నాడు. కానీ ఒకరోజు అనారోగ్యం వచ్చేసింది. అలాగే దాంట్లోనే పక్షవాతం వచ్చింది. ఇక మంచంలో మంచాన్ని పడిపోయాడు. ఇక వాళ్ళు ఇల్లు ఏదైనా తెచ్చి పెడుతున్నారు, పాపం తింటున్నాడు. అలాగే ఈడ్చుకుంటా ఆయన కాలకృత్యాలు చేసుకుంటూ ఉన్నాడు. తర్వాత ఇక ఉండే కొద్దిగా నడవలేని స్టేజ్లోకి వచ్చాడు. ఇక అన్ని మంచంలోనే, ఇక ఎవరన్నా తెచ్చి పెడుతుంటే తింటున్నాడు, అన్ని మలమూత్రాలు మంచంలోనే పోతున్నాయి. ఇక కొడుక్కి ఫోన్ చేస్తే ఆ కొడుకు ఫోన్ ఎత్తుకుంటాడు. ఇంకా మళ్ళీ సరే వస్తానంటాడు. మళ్ళీ ఆ ఫోన్తో మళ్ళీ ఫోన్ చేస్తే ఇంకా అది పని చేయదు, ఎందుకంటే బ్లాక్ లిస్ట్లో పెడతాడు.
మళ్ళీ వేరే ఫోన్ నుంచి ఫోన్ చేస్తే మళ్ళీ అట్లనే, అయినా సరే రాడు. ఇక ఇతను పరిస్థితి ఇంకా రోజు రోజుకి దిగజారిపోతుంది. మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళకి అదంతా క్లీన్ చేపిస్తున్నారు ఆయన్ని అప్పుడప్పుడు. ఇక ఆ విధంగా ఉండేసరికి ఒకరోజు చనిపోయినాడు ఆయన. చనిపోతే పాపం మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి అంతా క్లీన్ చేపించి అతను వాళ్ళ కొడుక్కి ఫోన్ చేశారు. చేస్తే వస్తున్నానని చెప్తున్నాడు. అసలు ఆయన ఎప్పుడు చచ్చిపోయిందో కూడా తెలియలా ఎవరికి. పడుకొని ఉన్నాడులే బాగలేనాడు అనుకుంటున్నారు. బాగా స్మెల్ వచ్చేసరికి ఇంకప్పుడు చూశారు. ఇంకప్పుడు చూసి ఆ కొడుకుని రమ్మంటే వస్తున్నాను అన్నాడు, రాలా. ఇంకా ఈ బాడీ పాడైపోతుందని చెప్పేసి ఆ మున్సిపాలిటీ వాళ్ళ చేతే కర్మక్రియలు చేసేసారు. ఇక వాళ్ళ చేతే ఇల్లంతా క్లీన్ చేయించి అవన్నీ తీపిచ్చి ఇంటికి తాళం వేసేసారు. చూడండి, కొడుకుల్ని ఎంతో ప్రేమగా పెంచుకొని వృద్ధాప్యంలో ఏదో ముద్దు పెడతారని ఆశపడే తల్లిదండ్రులకి ఇలాంటి కొడుకులు చేసే పని చూడండి. కనీసం తండ్రి ఆఖరి చూపుకు కూడా రాలేదు. ఆ మంచంలో ఉండి కొడుకు గురించి కూతురు గురించి ఎంత తపన పడిపోయి ఉంటాడో పాపం. ఎవరికి చెప్పుకొని స్టేజీలో ఉన్నాడు ఆయన. ఆ విధంగా ఎంత బాధపడి అతను ప్రాణం విడిచాడో. చాలా బాధాకర విషయం అండి ఇది. అయినా సరే అతను విలువైన స్థలాన్ని కొడుక్కిచ్చి వెళ్ళాడు. కొడుకు ఎందుకంటే వారసుడు కదా, అందుకు ఆయన వచ్చి తీసుకుంటాడు. తల్లిదండ్రులకి ప్రేమ పిల్లల మీద ఉంటుంది, కానీ పిల్లలకి తల్లిదండ్రుల మీద ఎప్పటికీ ఉండదు ప్రేమ. ఇలాంటి దుర్మార్గులు ఉంటే ఇలాగే ఉంటుంది. కానీ బాగా తల్లిదండ్రులను చూసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారండి, మహానుభావులు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, ఇలాంటి దుర్మార్గుల గురించి చెప్తున్నాను. ఇక కూతురు రాలా, కొడుకు రాలేదండి, ఇంతవరకు రాలేదు. వాళ్ళు కానీ వస్తే ఇళ్ళ పక్కల వాళ్ళందరూ వేస్తారు వాళ్ళ మొహాన. కానీ కొద్ది రోజులు మాసిపోయినాక అందరు మర్చిపోతారు కదా, ఇంకా వారసుడైపోయా వచ్చి తీసుకెళ్తాడు. చూడండి ఎంత దారుణమో. మనం ఎవరిని ఏం చేయలేకపోయినా వాళ్ళని దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడు తప్పకుండా వాడికి తగిన శాస్తి చేస్తాడు. ఆ ముసలి ప్రాణం ఎంత ఘోషించుకొని చనిపోయిందో కరెక్ట్గా వాడికి అదే జరగాలి, కర్మ ఫలితం అనుభవించాలి. అదేనండి, చాలా బాధగా ఉంటుంది, చెప్పలేకపోతున్నా.